సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ సందర్భంగా పిఎం పాలెం లా అండ్ ఆర్డర్ స్టేషన్ రావడం జరిగింది. అన్ని కేసెస్ పరిశీలిస్తున్నాం. అదే మాదిరిగా నా పిఎం పాలెం అంటే చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఇంతకుముందు 4 లా అండ్ ఆర్డర్ బీట్స్ సాల్వ్ చేసేవాళ్ళండి. మేము వచ్చిన తర్వాత వాళ్ళకు అదనంగా ఏపీఎస్పీ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. రక్షక్ వెహికల్ ద్వారా ఒక పెట్రోలింగ్ టీం, అది కాకుండా ఏపీఎస్పీ టీం హెల్ప్తో ఇంకా అదనంగా 3 పెట్రోలింగ్ టీమ్స్, టోటల్ 4 ప్లస్ ఇప్పుడు 4, టోటల్ 8 టీమ్స్ ప్రతిరోజు తిప్పుతున్నారండి. ప్రతిరోజు తిప్పమంటున్నా. వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అజైల్ యాప్ ద్వారా మేము హెడ్ క్వార్టర్స్ నుండి పరిశీలిస్తున్నాం. నేను వచ్చినాక పిఎం పాలెం లిమిట్స్ నుండి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఓపెన్ డ్రింకింగ్, గాజాయి సేవించడం, అల్లరి చేయడం, ఇటువంటి ప్రాబ్లమ్స్. తర్వాత ఈ బీట్స్ పెంచిన తర్వాత నాకు ప్రస్తుతానికి మాత్రం పిఎం పాలెం డిఫరెంట్ ఏరియాస్ నుండి కంప్లైంట్ రావడం లేదు, అసలు రావడం లేదు. సో అది ఇంకొకటి, పిఎం పాలెం ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉంది. అది కూడా మేము మా ట్రాఫిక్ ఆఫీసర్స్కి అప్పుడప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. ఇది చాలా లార్జ్ ఏరియా కాబట్టి దొంగతనాలు కూడా జరుగుతాయి. పిఎం పాలెం క్రైమ్ సిబ్బంది కూడా ఇన్ఫర్మెంట్ సిస్టమ్ బిల్డప్ చేసుకొని ఎక్కడ దొంగతనం జరిగింది కూడా క్రైమ్ బీట్ కూడా పెంచమని చెప్పడం జరిగింది. అది కాకుండా ప్రతి చోట సీసీటీవీ, ప్రతి చోట లైటింగ్, హోదాలు కటింగ్ అండ్ LHMS డౌన్లోడింగ్, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేయమని ప్రజలకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టమని చెప్పాము. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మన పిఎం పాలెంలో నేరాలు తగ్గుతాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను చెప్పాను, ఒక్క యాక్టివ్ రౌడీ షీటర్ బయట ఉండడానికి లేదు. రౌడీ షీటర్స్ అందరూ వైజాగ్ నగర్ బయట ఉండాలి, లేకపోతే జైలు లోపల ఉండాలి. ప్రతిరోజు మా డీసీపీస్ నాకు డిఎస్ఆర్లో డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్లో ఈ మాట చెప్పాల్సి వస్తుంది. యాక్టివ్ రౌడీస్ బయట ఉన్నారా, ఉంటే మేము సహించేది లేదు. సో వాళ్ళకు బాగా తెలుసు. మీరు కూడా చూడండి, నేను వచ్చిన తర్వాత రౌడీలు బయట రౌడిజం బహిరంగంగా చేస్తున్నారు, ఆ దాఖల్లో ఉండవు. ఇప్పుడు మన జైలు ముందర ఆ వ్యక్తి అది చేశాడు, అది స్ట్రీట్ రౌడిజం కాదు, అది మన జైలు ముందర, అది జైలు కూడా మా కస్టడీలో లేదు, ప్రిజన్ డిపార్ట్మెంట్ కస్టడీలో ఉంది. సో ఇది మనం, అతను ఎందుకు ఇలా చేశాడు, అతను ఆశపడి నాకు ఇప్పుడు బెయిల్ వస్తుంది, నేను బయటికి వెళ్తాను, కానీ మేము ఎలా చేసామంటే అతనికి బెయిల్ రాకుండా చేసాము. అతను ఫ్రస్ట్రేషన్లో అలా చేశాడు. ఇప్పుడు అన్ని రౌడీస్ని చూస్తే మీకు చూస్తారు, అందరూ రౌడీస్ ఫ్రస్ట్రేషన్తో ఇవన్నీ చేస్తున్నారు. ఇంకొక చోట KGH ఒక రౌడీ బయటికి వచ్చాడు, 2 టౌన్. ఆ రౌడీ ఇమీడియట్గా మేము ఇంకొక కేసులో NBW ఎగ్జిక్యూట్ చేసి జైలు పంపించాము. ఆ రౌడీ మళ్ళీ ఫ్రస్ట్రేషన్లో ఏదో చేశాడు KGH లోపల. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, రౌడీస్ ఇప్పుడు స్ట్రీట్లో, వీధిలో రౌడీజం చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల రౌడీస్ని పబ్లిక్ వచ్చి కొడుతున్నారు. మీరు లాస్ట్ 3 monthsలో చూడండి, ఆ దాఖలాలు ఉన్నాయి. కానీ రౌడీస్ వచ్చి పబ్లిక్ని కొట్టారు, మీకు దొరకదు. సో ఇప్పుడు వైజాగ్లో మాత్రం రౌడీజం సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. మొత్తం వైజాగ్ నగరంలో 1 to 5 జరిగాయి. అందులో అప్పుడప్పుడు 100% డిటెక్షన్, అప్పుడప్పుడు 50%, అప్పుడు 60% అట్లా డిటెక్షన్ కూడా జరుగుతున్నాయి. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారండి. ప్రతిరోజు మేము ఏదో ఒక బ్యాచ్ పట్టుకుంటున్నాం, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చూపెడుతున్నాం. అదేవిధంగా అందరికీ చెప్తున్నాం, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేయండి. మీ రూమ్లో ఎక్కడెక్కడ విలువైన వస్తువులు ఉన్నాయి అక్కడ CCTV కెమెరాస్ పెట్టించండి. మీరు లేనప్పుడు ఆ CCTV ఫుటేజ్ మా స్టేషన్కి వచ్చేటట్టు చూడండి. ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే పట్టుకుంటాం, పోలీసు వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. సో LHMS గురించి మీకు రిక్వెస్ట్, మీరు కూడా కొంచెం అవగాహన పెంచండి. మేము కూడా అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం.
దొంగతనాలు పూర్తిగా అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పిఎం పాలెం నేను ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చానో ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. అప్పుడు చూస్తే ఈ స్టేషన్ చుట్టూ వాహనాలే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఒక్క వాహనం కూడా మీకు దొరకదు, అన్ని పంపడం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అందంగా ఉంది, అవునా కాదా? సో అది ఒకటి, అది అన్ని స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వాహనం గురించి ఒక ఎస్ఓపి ఉంది, ఆ వాహనం ఎలా డిస్పోజ్ చేయాలి. క్రైమ్ వెహికల్ అయితే ఒక విధంగా డిస్పోజల్ ఉంది. స్టోలెన్ వెహికల్ మేము రికవర్ చేసాము, వెంటనే మేము కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని ఓనర్కి అప్పచెప్తున్నాం. అది మొన్నకు లాస్ట్ వీక్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో మాట్లాడాము. ఒక ఇష్యూ ఉంది ఇక్కడ, కొన్ని చోట్ల కోర్టు ఎక్కువ సెక్యూరిటీ అమౌంట్ అడుగుతున్నారు. ఆ ఓనర్ ఇవ్వలేకపోతే వాళ్ళు నిరాకరిస్తున్నారు ఇవ్వడానికి. మేము చెప్పాము ఇది కరెక్ట్ కాదు, నా సొమ్ము పోయింది, ఇప్పుడు నేను నా సొమ్ము నా దగ్గర ఉంచడానికి మీరు ఎక్కువ హెవీ అమౌంట్ సెక్యూరిటీ అడగడం అది తప్పు, అది కరెక్ట్ కాదని రిక్వెస్ట్ చేశాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారండి. సో స్టోలెన్ వెహికల్ 100% మేము ఇమీడియట్గా రిటర్న్ చేస్తాం. క్రైమ్ వెహికల్ మాత్రం కోర్ట్ పర్మిషన్ లేకుండా రిటర్న్ ఇవ్వడానికి లేదు. ఆ ప్రాబ్లం ఉంది, అది ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం తొందరగా డిస్పోజ్ చేయడానికి మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. స్ట్రిక్ట్గా 1 సెప్టెంబర్ నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే హెల్మెట్ ధరించడం ఖచ్చితంగా పెరిగింది, అవునా కదా? మన నగరంలో నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా, ఖచ్చితంగా పెరిగింది. 100% లేదు, కానీ అనుకోండి 50% అయింది. అట్లా స్లోగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మేము చాలా లైసెన్సెస్ సీజ్ చేస్తున్నాం, ట్రాఫిక్ వయలేషన్ చేస్తున్నారని. అది ఒకవైపు. మరోవైపు మేము ఆల్రెడీ 2 పైలట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఈ నెక్స్ట్ వీక్ నుండి ఇంకొక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఫర్ AI డ్రివెన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ట్రాఫిక్ బందోబస్తు. అక్కడ ఎలా జరుగుతుందంటే, అనుకోండి నేను హెల్మెట్ ధరించకుండా వెళ్ళిపోయాను ఇంటికి, పోలీస్ కనపడలేదు, నేను హ్యాపీగా ఉన్నాను. ఇంటికి పోయి చూస్తే లవ్ లెటర్, ఒక ఈ చలన్ మా కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఆ కెమెరా అంతా రికార్డ్ చేసి ఇమీడియట్గా ANPR కెమెరా అంటారు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా. ఆ కెమెరా ద్వారా రికార్డ్ చేసి ఈ బైక్లో ఉన్న వ్యక్తులు హెల్మెట్ ధరించలేదు, ఆ బైక్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ ఇంటికి మేము ఈ చలాన్ పంపడం, ఆయన పోయి చూస్తే ఈ చలాన్ ఉంది, మేము పట్టుకున్నామని మేము రాస్తాము, మీ లైసెన్స్ జబ్దు అయింది అని రాస్తాము. ఫిజికల్ ఉండదు, అంతా ఈ చలాన్ ద్వారా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటాయి. అది ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. త్వరలో నగరం మొత్తం ఇదే సిస్టమ్ ఉంటుంది.